పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్న దేవుడు ఆయన. ఆ పరిశుద్ధుడు మన పట్ల తన కార్యం చేయాలంటే మన దగ్గర యేసయ్య పరిశుద్ధత కోరుకుంటున్నాడు. చెప్పండి, ఏం కోరుకుంటున్నాడు ఆయన? పరిశుద్ధత లేకోకుండా మనము కార్యం చేయమంటే చేయడు. వాక్యాలు మనం చదువుతాం. రక్షింప నేరకుండానట్లు యెహోవా హస్తము కొరచు కాలేదు, విననేరకు ఎన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీకును మీ దేవునికి మీ దోషాలు అడ్డుగా వచ్చాయని వాక్యం సెలవిస్తారు. అంటే దాని అర్థం, రక్షించడానికి యేసయ్య సిద్ధంగానే ఉన్నాడు, మన ప్రార్థనలు ఆలకించడానికి యేసయ్య సిద్ధంగానే ఉన్నాడు. కానీ మనం చేసే ప్రార్థన యేసయ్య దగ్గరికి వెళ్ళట్లేదు. అమ్మ, ఎక్కడికి వెళ్ళట్లేదురా? యేసయ్య దగ్గరికి వెళ్తలేదు. కారణం ఏంటంటే మన పాపాలు మనకిని దేవునికి అడ్డుగోడలుగా నిలిచి మనం చేసే ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళకోకుండా ఆపు చేసేస్తుంది. దాన్ని ఏమంటామంటే అపవిత్రత. చెప్పండి, ఏమంటాం? అయితే ఆ పాపాన్ని మనం ఒప్పుకుంటే గనక ప్రభు ఏం చేస్తారో తెలుసా? మన ప్రార్థన ఆలకిస్తాడు. అమ్మ, విన్నరా? యేసయ్య మన ప్రార్థన ఆలకిస్తాడు. మన జీవితంలో అవిధేయత పెట్టుకొని నేనెంత ప్రార్థన చేసినా, మీరెంత ప్రార్థన చేసినా దేవుని సన్నిధికి మన ప్రార్థన వెళ్ళదు. ఆయన మన ప్రార్థన ఆలకించ. ఓ చోట భక్తుడైన దావీదు అంటాడు, నా హృదయంలో పాపం ఉంచుకొని నేను ప్రార్థన చేస్తే ఆయన నా మనవి ఆలకించకుందును గాక అన్నాడు ఆయన. అంటే హృదయంలో పాపం ఉంటే గనక ప్రభు ఏం చేయడు? ప్రార్థన ఆలకించడు. మీరు చదవండి యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త 9వ అధ్యాయము 34వ వచనంలో రాయబడిన మాట చదువుదాం. చూడండి అమ్మా. 31వ వచనం రా. 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము కదా, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించని యెడల ఆయన మనవి ఆలకించును. ఎవరు మనవి ఆలకిస్తాడు? యేసయ్య. పాపుల మనవి ఆయన ఆలకించుడు. ఎవడైతే దేవభక్తుడై ఉండి అనగా దైవ భక్తుడై ఉండి ప్రభుకి ప్రార్థన చేస్తాడో వారి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడండి. హల్లెలూయా. అవును, రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తం కొరచు కాలేదు, విననేరకు ఎన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ మనం చేసే ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే మన పాపాలు మనకి మన దేవునికి అడ్డుకోడలుగా వచ్చేసినాయండి. అందుచేత ఆయన మనకి ఏ సహాయం చేయలేకపోతున్నాడు. మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు కాబట్టి ఆయన మనకి ఏ కార్యం చేయలేకపోతున్నాడు. అందుకే యెహోషువ అంటాడు, ఆయన మీ మధ్యన ఉన్నాడు, మీ మధ్యనున్న యేసయ్య అద్భుతమైన కార్యం చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనడి. అనగా పరిశుద్ధత లేకపోతే ప్రభు ఏం చేయడు? మన మధ్యన కార్యం చేయడు.